హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను లంచ్లోకి మష్రూమ్ ఫ్రై చేస్తున్నానండి. రెసిపీ మీతో కూడా షేర్ చేసేస్తాను, వచ్చేసేయండి. ఇక్కడ నేను 200 గ్రామ్స్ది మష్రూమ్ ప్యాకెట్స్ 2 తీసుకున్నాను. మీరు మీ ఇంట్లో ఉన్న మనుషుల్ని బట్టి అంటే జనాల్ని బట్టి క్వాంటిటీ తీసుకోవచ్చు. మష్రూమ్ అనేది ఎప్పటికప్పుడు ఎప్పుడు తీసుకునేది అప్పుడే వండేసుకోవాలండి. స్టోర్ చేసుకొని వండుకుంటే మష్రూమ్ అనేది చేదెక్కేస్తుంది, ప్లస్ పాయిజన్ అయిపోతుంది. మష్రూమ్ అనేది 1-2 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఓపిక ఉంది అంటే మీరు కావాలంటే మష్రూమ్ పైన ఉన్న లేయర్ని ఇలా అన్నిటికీ రిమూవ్ చేసుకోవచ్చు. అన్నిటికీ రిమూవ్ చేసుకోవడం కష్టం కాబట్టి బాగా మరిగించిన వాటర్లోకి కొద్దిగా పసుపు, సాల్ట్ యాడ్ చేసుకొని మనం వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని ఇందులో వేసేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి వదిలేద్దాం. ఇక్కడ నేను ఫ్రైలోకి 2 మీడియం సైజ్ ఆనియన్, ఒక టొమాటో, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. 5 మినిట్స్ తర్వాత వాటర్లో ఉన్న మష్రూమ్ని పక్కన తీసి పెట్టేసుకుందాం. ఇప్పుడు మష్రూమ్ని హాఫ్గా కట్ చేసేసుకుందామండి. కట్ చేసుకునేటప్పుడు లోపల బాగా చెక్ చేసుకోవాలి, లేదంటే చిన్న చిన్న పురుగులు ఉండిపోతాయి. కట్ చేసి పెట్టుకున్న వాటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ లేదా బటర్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్లో ఉన్న వాటర్ అంతా బయట వచ్చేసి వాటర్ అంతా ఇమిరిపోయేదాకా మనం కుక్ చేసుకోవాలి. ఈ వాటర్ అంతా ఇమిరిపోయాయి చూసారా? ఇప్పుడు ఈ మష్రూమ్ని పక్కకు తీసి పెట్టేసుకుందాం. ఫ్రై ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం, వచ్చేసేయండి. అదే ప్యాన్లోకి 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. ఈ ఆనియన్ తొందరగా మగ్గాలి అంటే మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే తొందరగా మగ్గిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఒక టొమాటో ప్యూరీ కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా పసుపు, ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పొడి, 1.5 టేబుల్ స్పూన్ దాకా కారం, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చిలుకలు వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. మీ రుచికి సరిపడే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకుందాం. ఈ మసాలా అనేది బాగా కుక్ అవ్వాలంటే ఒక చిన్న హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని బాగా కలిపేసుకున్నాక మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే ఈ మసాలా అనేది బాగా ఉడుకుతుంది అన్నమాట. టూ మినిట్స్ తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకొని మనం ముందుగా బటర్లో కానీ గీలో కానీ ఫ్రై చేసుకున్న మష్రూమ్ని ఇందులో వేసేసి ఈ మసాలా అనేది మష్రూమ్కి బాగా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేద్దాం. అప్పుడే మసాలా అంతా మష్రూమ్కి బాగా పడుతుంది అనమాట. మూత తీసేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ దాకా గీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇది ఆప్షనల్, కానీ గీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతేనండి, టేస్టీగా మష్రూమ్ ఫ్రై అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. వీడియో కానీ నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.